బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు భారీ వర్ష సూచనలున్నాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ స్పందన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా విశాఖ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 12 గంటల్లో ఈ అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా బలపడింది. తీవ్ర అల్పపీడనం కాస్త మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా విశాఖ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా కోస్తా జిల్లాలో భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రాబోయే 24 గంటల్లో కూడా కాకినాడ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 24 గంటలు కూడా ప్రజలు అప్రమత్తంతో ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దీంతో అన్ని పోర్టులో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్ర యానం ప్రాంతంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అయితే ఇటు విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షపాతం అయితే నమోదు అవుతూ ఉంది. ఇప్పటికే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. మరోపక్క అల్లూరు జిల్లాలో ఇప్పటికే కేకే లైన్ లో కొండ చర్యలు విరుగుపడి రైళ్లు రాకపోకలు అయితే నిలిపిపోయాయి. అటు అరకు, విశాఖపట్నం మధ్య ఏదైతే కేకే లైన్ ఉందో కేకే లైన్ ఇప్పటికే కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అరకు వెళ్లాల్సినటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. ఇప్పటికే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అయితే భారీగా వర్షం అయితే పాతం అయితే నమోదవుతుంది. ఇప్పటికే విశాఖ బీచ్ లో ఆంక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విశాఖ బీచ్ దాదాపు 2 కిలోమీటర్ల కోతకైతే గురైనట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖ బీచ్ కు పర్యాటకులు ఎవరో రాకుండా కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ, అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 24 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఏపీ ప్రభుత్వం కూడా అన్ని సన్నాహాలు చేసింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు కూడా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టడం జరిగింది. రానున్న 24 గంటలు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నిత్యావసర సరుకులు ఏదైతే నిత్యావసర సరుకులు కూడా అందరూ అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసరం అయితే తప్పించి కానీ బయటకు రావద్దు అంటూ కూడా ప్రజలను అయితే హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొండచర్యలు ఇప్పటికే చాలా చోట్ల విరిగిపడడంతో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండచర్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రానున్న 24 గంటల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలించడం జరిగింది. అలాగే ఇప్పటికే 2-3 హెలికాప్టర్లని సిద్ధంగా ఉండాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే విశాఖ, విజయనగరంలో అయితే ఇప్పటికే భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో కూడా దాదాపుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవుతూ వస్తుంది. అయితే ఇప్పటికి ఈ ప్రమాదం ఇంకా రానున్న 24 గంటలు కూడా భారీగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారే టైంలో ఈదురుగాలు భారీగా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరో కూడా బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ఏరియాలో రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ లో కూడా కొన్ని జిల్లాలకు అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం. అయితే ఆదివారం వరకు కూడా వేటకు ఎవరు వెళ్లొద్దంటూ కూడా ఇటు విశాఖ పోర్ట్ లో అయితే ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 12 గంటల్లో ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. శ్రీనివాస్, ఇప్పుడు అల్పపీడనాల హెచ్చరికలతో చాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ మధ్య వచ్చిన తుఫాన్ల ప్రభావంతో దాదాపు చాలా మట్టుకు ఇల్లు నేలకొరిగాయి. మరి ఏంటి, ఇంకా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. పలుసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ కూడా నిర్మించలేదనే వినికిడి కూడా వినిపిస్తోంది. ఏంటి అంటే ఇప్పటికైనా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా? అయితే దీని గురించి
సంబంధించి గతంలో విజయవాడలో సంభవించినటువంటి తుఫాను వల్ల భారీగా ప్రజలు విజయవాడలో నష్టపోవడం జరిగింది. అయితే అలాంటి ప్రమాదం ఈ కోస్తా ఆంధ్రాలో జరగకుండా ముందస్తుగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను గత 2 రోజుల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. హోంమంత్రి వంగల్పూడి అనిత నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్లతో సమావేశం అవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో ఆమె జరుగుతున్నటువంటి దాని గురించి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారా లేదా అనే దానిపై ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో ఆమె ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులతో పాటు మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచారు. అయితే గతంలో జరిగినటువంటి మిస్టేక్లు ఏవి కూడా ఇప్పుడు పునరావృతం కాకుండా ఏపీ ప్రభుత్వం అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే ఇప్పటికే తరలించడం జరిగింది. రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ ఇప్పటికే జీవీఎంసీ అధికారులు, విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు కూడా పదే ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో అయితే అల్లూరు జిల్లా పూర్తి ఏజెన్సీ కాబట్టి అటువైపు కొండ చర్యలు ఎక్కువగా ఉంటాయి. కొండ చర్య ప్రాంతాల్లో కొంతమంది ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే అన్ని సన్నాహాలు చేసిందని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరుగా ప్రతి జిల్లా కలెక్టర్ ని కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే హోంశాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.